హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే 9 రోజుల వినాయక నవరాత్రుల్లో ఆఖరి రోజున జరిగేటువంటి ఆటలు, పాటలు, విందులు, వినోదాల గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చేసుకోని వాళ్ళు ఎంకరేజ్ చేయండి. అలాగే మా అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఈ 9 రోజులు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేసి మంచిగా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవడం జరిగిందండి. ఈ ఉత్సవాలు చేసుకోవడంలో అందరూ కలిసి కలవడం జరుగుతుంది. మా చిన్నప్పుడు నవరాత్రులు అంటే 9 రోజులు కానీ 11 రోజులు కానీ చేసేవారు. గంటన్నర పూజ ఉండేది. నిద్ర వస్తున్నా ఆపుకుని మరీ పూజ దగ్గర కూర్చునే వాళ్ళము. ఎందుకంటే ప్రసాదం కోసం అండి. చాలా రకాల పిండి వంటలతో ప్రసాదాలు ఉండేవి. అలాగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేవి. అదే బుర్రకథలు, హరికథ, సంగీత కార్యక్రమం, భరతనాట్యాలు, పెద్దలను సన్మానించడము, ప్రైజులు ఇవ్వడము, మంచి విషయాల మీద సంబంధించిన చర్చలు, సమావేశాలు అలాంటివి ఉండేవి. లాస్ట్ రోజున అందరం కలిసి చక్కగా గణేష్ నిమజ్జనం చేసి ఆ నదిలో ఈతలు కొట్టి స్నానం చేసి ఇంటికి వచ్చేవాళ్ళము. అలాగే ఈ అపార్ట్మెంట్లో కూడా లలితాపారాయణ, సాంగ్స్, భగవద్గీత శ్లోకాలు, పెద్దల నుండి పిల్లల వరకు గేమ్స్ చాలా ఎంజాయ్ చేశామండి. వాళ్ళు అలా గెలిచిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చారు. ఆడవాళ్ళు మ్యూజికల్ చైర్స్ ఆడారు. అలాగే ఉట్టు కూడా కొడతారు. భోజనానంతరము లడ్డూని వేలం వేయడము, అలాగే ఆటపాటలతోటి డ్యాన్సులు చేయడము, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగే జల్దీ ఫేమ్ అనే గేమ్ను కూడా ఆడుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలను చక్కగా భక్తి శ్రద్ధలతో నిర్వహించి నిజానికి మా వినాయకుడిని తీసుకెళ్ళి ఆ అమ్మవారి గంగా అమ్మవారి ఒడిలోకి చేర్చాము. ఈ 9 రోజులు ఎంతో సరదాగా చాలా సందడిగా జరిగిపోయాయి. ఈ సందడి కోసం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఒక సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పిల్లలందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారు ఈ వినాయక పండుగని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.